నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. శక్తి యాప్ ఇప్పుడు మహిళల పట్ల ఆపన్న హస్తమైంది. రాత్రిపూట ఒంటరిగా బయటకు వెళితే ఏ మృగం వచ్చి దాడి చేస్తుందో తెలియదు. మనుషుల మధ్యనే బతుకుతున్న మానవ మృగాలను అడ్డుకోవాలంటే ఇప్పటి కాలంలో టెక్నాలజీ అందుకోవాల్సిందే. ఏపీ ప్రభుత్వం అదే చేసింది. శక్తి యాప్ పేరిట మహిళలకు తాము తోడుగా ఉంటామన్న భరోసా ఇచ్చింది. తాజాగా ఈ యాప్ను ఉపయోగించి ఓ మహిళ తన ప్రాణాలను కాపాడుకుంది. మరి అదెలాగో ఇప్పుడు చూద్దాం. పెదకాకాని మండలం నంబూరుకు చెందిన ఓ యువతి బెంగళూరు నుంచి గురువారం రాత్రి 12:30 దాటాక విజయవాడ బస్టాండ్కు చేరుకున్నారు. రాత్రిపూట ఒంటరిగా ఇంటికి వెళ్ళడం కంటే బస్టాండ్లోనే ఉండి ఉదయం బయలుదేరదామని ఆగిపోయింది. ఈ సమయంలో ఎందుకైనా మంచిదని రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు ప్రవేశపెట్టిన శక్తి యాప్ను ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని వివరాలు నమోదు చేసుకుంది. బస్టాండ్లో ఒంటరిగా ఉన్న ఆమెను గమనించిన ఆటో డ్రైవర్ ఫణీంద్ర సురక్షితంగా ఇంటి వద్ద దింపుతానని నమ్మించాడు. మాయమాటలు చెప్పాడు. దీంతో ఆమె ఆటో ఎక్కింది. కానీ చాలా తెలివిగా ఆ ఆటో నెంబర్ ప్లేట్ ఫోటోని శక్తి యాప్లో అప్లోడ్ చేసింది. అప్పటికే యాప్లోని సేఫ్ ట్రావెల్స్లో వివరాలు ఇచ్చి ఉండడంతో పోలీసుల నుంచి కాల్స్ మొదలయ్యాయి. దీంతో డ్రైవర్కు అనుమానం వచ్చింది. ఎవరు కాల్ చేస్తున్నారని అడిగాడు. నెంబర్ ప్లేట్ ఎందుకు ఫోటో తీశారని ప్రశ్నించాడు. ఇంటి వద్ద నుంచి కాల్స్ వస్తున్నాయని యువతి చాకచక్యంగా సమాధానం ఇచ్చింది. కొంత దూరం వెళ్ళాక ఫణీంద్ర తరచూ ఆమె వైపు తిరిగి చూడటం, అందంగా ఉన్నారంటూ మాట కలిపే ప్రయత్నం చేశాడు. ఆమె వెళ్లాల్సిన దారిలో కాకుండా వేరే దారిలో ఆటో నడపడం మొదలుపెట్టాడు. ఎవరూ లేని ప్రదేశంలో ఆటోని నెమ్మదిగా నడుపుతూ అసభ్యకరంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. దీంతో యువతి భయాందోళనకు గురైంది. ఫణీంద్ర ప్రవర్తనపై అనుమానంతో వెంటనే యాప్లో ఎమర్జెన్సీ బటన్ను నొక్కింది. దీంతో డీజీపీ కార్యాలయం నుంచి ఈ సమాచారం అందుకున్న మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్ లైవ్ లొకేషన్ ఆధారంగా అక్కడికి వెళ్తుండగా డ్రైవర్ ఫణీంద్ర ఎవరూ లేని ప్రదేశంలో ఆటో ఆపాడు. అనుమానం వచ్చిన యువతి క్వశ్చన్ చేసింది. ఇక్కడ ఎందుకు ఆపావని గట్టిగా నిలదీస్తే ఇదంతా దూరం నుంచి గమనిస్తున్న పోలీసులు కాజా సమీపానికి చేరుకోగానే ఆటోను ఆపి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. నిందితుడు తాడేపల్లి సీతానగరంకు చెందిన బోయిన ఫణీంద్రగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. యువతిని సురక్షితంగా ఆమె స్వస్థలానికి చేర్చినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ వినియోగం ఎంత ప్రభావవంతంగా ఉంటుందో ఈ ఘటన స్పష్టం చేసిందని గ్రామీణ ఎస్ఐ చిరుమావిళ్ల వెంకట్ పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర హోంమంత్రి అనిత మాట్లాడుతూ శక్తి యాప్ ఇప్పుడు మహిళలకు ఎంతో ఉపయోగకరంగా మారిందని అన్నారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించాలని, తద్వారా సురక్షితంగా ఉండాలని కోరారు. దీన్ని బట్టి చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మహిళా రక్షణ పట్ల ఎంత పకడ్బందీ వ్యూహాలు అనుసరిస్తుందో అర్థమవుతోంది.